హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బియ్యం పిండితో స్వీట్ అండ్ టేస్ట్ బూరెలు అండి. ఈ బూరెల్ని ఒక్కరే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. చాలా బాగుంటాయి బూరెలు. సో ఈ బూరెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. నెక్స్ట్ అందులోకి 1 కప్పు బెల్లానికి 1 కప్పు నీళ్ళను వేసి బెల్లం గిన్నెని స్టవ్ మీద పెట్టేసి చిన్న మంటలో జస్ట్ ఆ బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి. జస్ట్ ఆ లిక్విడ్ అయితే సరిపోతుంది. బెల్లం అంతా కరిగి వాటర్ అయితే సరిపోతుంది. ఈ విధంగా బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక వెడల్పు ఉన్న గిన్నెలోకి బియ్యం పిండిని తీసుకోవాలి. 1 కప్పు బెల్లానికి కప్పున్నర బియ్యం పిండి అయితే సరిపోతుంది. బూరెలు అంటేనే కొద్దిగా స్వీట్ గానే ఉంటాయి కాబట్టి ఈ విధంగా పిండిని తీసుకుని సరిపోతుంది. లేదు కొద్దిగా స్వీట్నెస్ తక్కువ కావాలనుకుంటే 2 కప్పుల బియ్యం పిండిని తీసుకునే సరిపోతుంది. సో ఇలా బియ్యం తీసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. నేను ఇలాచీ పౌడర్ వేసిన క్లిప్ అనేది మిస్ అయింది. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా బెల్లాన్ని కరిగించి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. బెల్లం నీళ్ళు అనేది చల్లారద్దు, చల్లారితే పిండికి అనేది పట్టదు. సో వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేయొద్దు, పిండి అనేది లూజ్ అవుతుంది. సో ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. చపాతీ పిండి కన్నా కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటేనే బూరెలు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని బూరెల కోసం రౌండ్ షేప్లో చేసుకోవాలి. చిన్న ముద్దలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 కవర్స్ పల్సటి తీసుకోవాలండి. ఆయిల్ కవర్ అయినా సరిపోతుంది. లేదంటే ఈ విధంగా పల్సటి కవర్ని తీసుకొని ఆ కవర్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. చేసుకొని ఒక కవర్ మీద మనం బూరెల కోసం తీసుకున్న పిండిని రౌండ్ షేప్లో చేసాం కదా, ఆ పిండిని పెట్టేసుకొని ఆ పిండి మీద మరొక కవర్ పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకోవాలండి. రౌండ్ షేప్లో ఉన్న ప్లేట్ తీసుకొని జస్ట్ ఆ పిండి మీద ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇంకేం చేయొద్దు. జస్ట్ ఈ విధంగా ప్రెస్ చేస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో రౌండ్ షేప్లో. ఈ విధంగా మనకు కావాల్సిన బూరెలు ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. కొందరు చేతితో చేస్తారు కదా, ఆ విధంగా చేస్తే టైం చాలా పడుతుంది అండ్ రౌండ్ షేప్లో కూడా రావు. సో ఈ విధంగా చేసిన తర్వాత ముందుగానే ఆయిల్ పెట్టేసుకున్నాం కదా, వేడి ఆయిల్లో ఇలా బూరెలు వేసేసుకోవడమే. బూరెలు కొద్దిగా గట్టిగా కావాలనుకుంటే కొద్దిసేపు ఉంచేసుకోవచ్చు. లేదు మెత్తగా కావాలనుకుంటే 1 నిమిషం ఉంచేసి తీసేయండి. చాలాసేపు అయితే చాలా గట్టిగా అయిపోతాయి బూరెలు. సో ఈ విధంగా కలర్ రాగానే తీసేసుకొని సేమ్ మనం ముందుగా ఎలా చేసుకున్నాం బూరెలు ఆ విధంగా చేసుకోవాలి. చాలా బాగుంటాయండి. ఈ విధంగా మనకు కావాల్సిన బూరెలు కూడా చేసుకోవాలి. బూరెలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. కలర్ కూడా చాలా మెత్తగా వచ్చాయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ విధంగా మెత్తగా చేశారంటే. సో పిల్లల కోసం అయితే కొద్దిగా స్వీట్నెస్ అనేది తక్కువ చేసి చేయండి. చాలా బాగుంటాయి, కమ్మగా తింటారు. ఇదిగో నేను లాస్ట్లో చేసిన బూరె చూడండి ఎంత మాడిపోయింది. మా పాప ఏడుస్తుందని అది ఆయిల్లో అలానే వదిలేస్తారండి, చాలా మాడింది. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, కమ్మగా తినొచ్చు. సో మన వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నారే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోతో కలుద్దాం.